రాష్ట్రంలో గత 3 నెలలుగా పాలన స్తంభించిపోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో వేలాది ఫైల్స్ పేరుకుపోయాయని అన్నారు. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, చివరకు గవర్నర్ తమిళిసై కూడా తన ఫోన్ కు ట్యాప్ చేస్తున్నారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, ఇదే విషయాన్ని వారు ప్రైవేట్ గా కలిసినప్పుడు చెబుతున్నారని అన్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని తెలిపారు. సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రి వారి యొక్క కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా ఫైల్స్, వేలాది ఫైల్స్ పేరుకుపోయినటువంటి మాట వాస్తవం అని చెప్పని నేను తెలియజేస్తున్నా. ఇంకొక వైపున మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులందరూ కూడా నిమగ్నమై ఉండటం, అధికార దుర్వినియోగంకి పాల్పడేటువంటి విధంగా ఉన్నతాధికారులు కూడా అక్కడే మకాం వేయటం, ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం వేయటం, ఈ రకంగా పాలన పూర్తిగా కూడా స్తంభించిపోయింది. ఇంకొక వైపున ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు రావడంతో మరి కేసీఆర్ కి నిద్రలేని రాత్రులు కావటం, మళ్ళీ అక్కడి నుంచి ఉప ఎన్నిక ఫలితం రావడంతో బిత్తరపోయినటువంటి కేసీఆర్ కి అసలు ఏం చేయాలో తోచటం లేదు, పాలు అంతకంటే పోవటం లేదు. కాబట్టి పాలన పూర్తిగా స్తంభించిందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉంది. మరి ముఖ్యమంత్రిగా నువ్వు పని చేస్తావా, లేదా బీఆర్ఎస్ పేరు మీద దేశమంతా తిరగడం కొరకు ఇక్కడ ఒక వర్కింగ్ ఉప ముఖ్యమంత్రిని ఏమైనా పెడతావా తెలుసుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నదని చెప్పని నేను తెలియస్తా ఉన్నా. ఇక పోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం ప్రారంభించినటువంటి తర్వాత ఈ మొత్తం కాలంలో చూస్తే రాజ్యాంగ సంస్థల్ని నీరుగార్చింది, నిర్వీర్యం చేసింది, రాజకీయమయం చేసింది, సంస్థల్ని భ్రష్టు పట్టించేటువంటి విధంగా, బురద చల్లేటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నటువంటి ఒక ముఖ్య